దేశంలో యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఒకే ఒక్క మహనీయుడు రాజీవ్ గాంధీ అని భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులుగా భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మరియు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ఎమ్మెల్యే మాట్లాడారు. కీర్తిశేషులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. నెహ్రూ కుటుంబానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం. ఈ దేశంలో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్న సమయంలో దేశంలో ఉన్నటువంటి యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించినటువంటి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. 73-74 రాజ్యాంగాన్ని లోకల్ బాడీలకు హక్కులను కల్పించాలని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా బడుగులకు, బలహీన వర్గాలకు, పేదలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. వారి మరణం ఈ దేశానికి తీరని లోటు. వారి కుమారుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు మా నాయన ఆశయాలను, మా యొక్క నాయనమ్మ ఆశయాలను, ఈరోజు సిద్ధాంతాలను అమలు చేసే కొరకు ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఒక కుటుంబంగా వాళ్ళకు ఒక చరిత్ర ఉంది. వాళ్ళ రాజీవ్ గాంధీ గారి ఏదైతే వాళ్ళ నాయన ఉన్నాడో నెహ్రూ 12 సంవత్సరాలు స్వతంత్రం కొరకు జైలు జీవితం అనుభవించాడు. ఇందిరాగాంధీ గారు మరణం ఈ దేశం కొరకు ప్రాణత్యాగం చేసింది. రాజీవ్ గాంధీ గారు కూడా ప్రాణత్యాగాలు చేశారు. కనుక ఈరోజు రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆశయాలను, సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. రేపు రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధాని అయిన తర్వాత కూడా ఇంకా బడుగులకు, బలహీన వర్గాలకు, పేదలకు, యువతకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా తోడుగా ఉండి రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించే దిశలో మరి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఆ దేవుడు ఇంకా మరి రాజీవ్ గాంధీ కుమారునికి, రాహుల్ గాంధీకి ఇంకా శక్తినిచ్చి ముందుకు నడిపించే దిశలో ఉండాలని కోరుతూ అదేవిధంగా అన్ని ఐటీ రంగం కానీ ఇతర రంగాల్లో కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారని తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారి 80వ జన్మదిన శుభాకాంక్షలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో జరుపుకుంటున్నాం. దానికి మా ప్రియతమ నాయకులు, మా ఎమ్మెల్యే సత్యన్న గారు, అట్లనే చాలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ, సోదరి సోదరులందరికీ నమస్కారం. పత్రికా మిత్రులు, ఇలా రాజీవ్ గాంధీ గారు ఇలా భారతదేశ వ్యాప్తంగా ఇలా ఒక గ్రామాలు ఇలా తెల్లబడ్డాయి అంటే, పనులైనాయి అంటే, రోజుగారీ యోజన అనేటి గ్రామాల అభివృద్ధికి రావాలని చెప్పేసి ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు నిన్ను సర్పంచ్గా ఉంటే అప్పుడు ఆ డబ్బులు రావడం వలన గ్రామాలలో సైడ్ డ్రైన్స్, రోడ్లు, వాటర్ సప్లై చాలా విషయాలు చేసుకోవడం జరిగింది. అట్లనే ఈ భారతదేశ వ్యాప్తంగా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కమ్యూనికేషన్ సిస్టాన్ని ఆయన ప్రతిష్టంగా తీసుకొని చేయడం జరిగింది. ఇలా కంప్యూటరు ఇలా ఉద్యోగాలు చేస్తున్నామంటే కేవలం రాజీవ్ గాంధీ గారే. కనుక ఆయన చేసినటువంటి చాలా పనులు ఇలా యువతకు, రైతాంగానికి, గ్రామాల్లో ఉన్న కార్మికులకు, కర్షకులకు అందరికీ ఉపయోగపడడం చేసిన కనుక రాహుల్ గాంధీ గారి జయంతి ఇలా భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. వారికి శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తారు.